ఈరోజు ఏదైతే విద్యా సమస్యల మీద ఏబీవీపీ ధర్నా చేస్తూ ఉన్నది, దీనికి ముఖ్య కారణం విద్యారంగానికి కూడా 15% బడ్జెట్ల నుంచి నిధులు కేటాయించాలని చెప్పి కూడా ముఖ్య కారణంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇంతవరకు లేనటువంటి విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలని ఈరోజు కొత్తగా తెచ్చినటువంటి వీసీ ఏదైతే ఒక జీవోని పాస్ చేసిండో, ఇక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేయొద్దని చెప్పి పాస్ చేసిన జీవోని కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులందరూ ధర్నాకు దిగారు. దీని గురించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏం పేరు మీ పేరు? శివాని. ఏం చెప్తారంటే ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రధానంగా మీరు విద్యారంగ సమస్యల మీద? విద్యారంగానికి అంటే మేము స్టూడెంట్స్ చాలా కష్టపడి చదువుకోవాలని ఒక ఆశతో అందరం ఇంత దూరం వచ్చి చదువుతుంటే మాకంటూ ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు. మేము ఫీజు కట్టుకోలేక గవర్నమెంట్ కాలేజెస్లో చదివితే బాగుంటుంది అని మేము ఇక్కడ వచ్చి జాయిన్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులని 25,000 కట్టించుకుంటున్నారు. మాతోటి ఎగ్జామ్ ఫీజులని వేలకు కట్టించుకుంటున్నారు. కాకపోతే మాకు ప్రాపర్ ఫ్యాకల్టీ కూడా ఉండరు. గర్ల్స్ హాస్టల్ లేదు, బాయ్స్ హాస్టల్ లేదు, డిగ్రీ వాళ్ళకి అసలు హాస్టల్ లేదు. మాకు ప్రాపర్ ఫెసిలిటీస్ కావాలి. మీరెవరండి? మాకు కావాల్సిన వాటిని మేము అడుగుతున్నాము. మీరు ఎలాగో అడగరు కదా, మేము అడుగుతున్నాము. మీరు ఎవరండి మమ్మల్ని ఆపడానికి? వీసీ గారు ఎలా జీవో పాస్ చేస్తారు? మేము అడుగుతున్నాం కదా. మీకు సత్తా లేదు, మాకుంది. మేము అడుగుతున్నాం. రోడ్ మీదకి వచ్చో ఎండలో నుంచో ఎలాగో మేము అడుగుతున్నాం కదా. మీరు ఎవరు ఆపుతారు మమ్మల్ని? మా ఫెసిలిటీస్ మా కోసం మేము ఫైట్ చేస్తున్నాం. మాకు చదువుకోవాలని ఆశ ఉంది. విద్యారంగాన్ని ఇంత చులకనగా చూడడానికి అసలు మీకు కారణం ఏంటి? అంతగానో ఒక పక్క 15 నెలలు గడుస్తా ఉన్నా ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేడు మన రాష్ట్రంలో. దీన్ని ఏం చెప్తారు దీని గురించి? ఇదైతే సరిగ్గా చూసుకుంటేనైతే విద్యారంగాన్ని వీళ్ళు చులకనగా చూస్తున్నారని ఒక క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. అసలు స్టూడెంట్స్ గురించి పట్టించుకోవడం లేదు. యూత్ ఇవాళ నేటి బాలులే రేపటి భారత పౌరులు అనే నినాదాన్ని చెప్పుకోవడం మాత్రమే ఉంటది, కానీ దాన్ని పాటించడం ఉండదు. మెయిన్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నామనంటే, మహిళలకి విద్యార్థులకి ఎప్పుడైతే మీరు ఏదైనా చెయ్యాలని ఆలోచనలోకి వస్తారో అప్పుడే మంచిగా అవుతుంది. ఫ్రీ బస్సులు పెట్టేస్తే మేమేదో గెలిచేసినాం, మేమేదో చేసేసినాం కాదు. ఫ్రీ బస్సులు ఎవరికి కావాలి? మాకు ఫ్రీ బస్సులు, విద్యార్థులను పట్టించుకోకుండా. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఫ్రీ బస్కి వస్తున్నాం. అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా స్తోమత లేదండి రావడానికి. వాళ్ళు పాస్లకి వేలు కట్టుకొని ఎలా వస్తారు? విద్యార్థులకు పెట్టండి మీరు ఫ్రీ బస్సులు. పని పాట లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళకి పెట్టేస్తారా ఫ్రీ బస్సులు? మహిళలకి అని. కానీ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మీద నేను సపరేట్ గా ఒక దృష్టి పెడుతున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా, దీని మీద ఏమంటారు? అదైతే మాకు కనిపించట్లేదు. సంవత్సరం గడుస్తుంది. వేరే విద్యాశాఖ మంత్రిని ఇప్పటిదాకా నియమించకపోవడానికి కారణమే అది. విద్యాశాఖ మంత్రి వేరే వాళ్ళ చేతులకు వెళ్తే ఎక్కడ దాన్ని భ్రష్టు పట్టిస్తారని చెప్పి నేనే నా దగ్గర పెట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు. మీరు మీ దగ్గర పెట్టుకుంటే మీరన్నా పట్టించుకోవాలి కదా సార్. మీరు పట్టించుకోవాలి కదా. ఇంత నిర్లక్ష్యం ఎందుకు మా మీద? మా బాధలు మీకు కనిపించట్లేదా? వరుతున్నాం కదా రోజు బయటకు వచ్చి. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? మాకు న్యాయం కావాలి. స్టూడెంట్స్ ని పట్టించుకోండి, డిమాండ్ చేస్తున్నాం. ఏం జరుగుతా ఉన్నదన్న? ఎందుకు మీరు ప్రొటెస్ట్ చేయాల్సి వస్తా ఉన్నది? ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది సర్క్యులేషన్ తీసుకొచ్చింది కదా, ప్రొటెక్ట్ చేయొద్దు, ఏం చేయొద్దు, మా బాధలు చెప్పుకోవద్దు అనేది. మా బాధలు చెప్పుకోకపోతే మాకు ఇక్కడ సమస్యలు ఉన్నాయని గవర్నమెంట్కి ఎలా తెలుస్తుంది అండి? ప్రొటెస్ట్ చేయనీయకపోవడానికి కారణం అంటే ఈ జీవోని ఇప్పుడు సడన్ గా తేవడానికి గల కారణాలు ఏంటనుకోవచ్చు? ఇప్పుడు విద్యారంగంలో ఎలాంటి సమస్యలు లేవు అనుకోవచ్చా, లేక ఎట్లా ఉన్న సమస్యలని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దని? ఉన్న సమస్యలను బయటికి తీసుకురావద్దని అలా అనుకుంటున్నాం మేము. ఎందుకంటే సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. సమస్యలు ఉండగా కూడా ఇలాంటి సర్క్యులేషన్ తీసుకురావడం వల్ల స్టూడెంట్స్కి చాలా నష్టం జరుగుతుంది. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్? మాకున్న సమస్యలు తెలుసుకొని అవన్నీ క్లియర్ చేసి మేము ఈ ప్రొటెక్ట్ అనేది చేయం కదా. అలాంటప్పుడు అన్ని సమస్యలు క్లియర్ చేసిన తర్వాత ఇలాంటి సర్క్యులేషన్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పారు. ఇప్పటిదాకా కూడా 15 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి లేడు మీ సమస్యలు తెలుసుకోవడం కోసం. అంటే మీ సమస్యలు ఆయన దృష్టికి తీసుకుపోవాలన్నా విద్యాశాఖ మంత్రి ఎవరో తెలియదు ఇంతవరకు. ఏం చెప్తారు మీరు దీని గురించి? ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మాకు విద్యాశాఖ మంత్రి కావాలి అని ధర్నాలు కూడా చేస్తున్నాం. ఇన్ని ధర్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు మాకు ఒక స్పందన కూడా రాలేదు. అక్కడ నుంచి ఒక రియాక్షన్ కూడా రాలేదు. అన్నిసార్లు ఢిల్లీకి పోయి వస్తున్నారు. ఒక్కసారన్న విద్యార్థుల గురించి మీరు చర్చ చేశారా మీ పెద్దవాళ్ళతోటి? అది మాకు కావాలి. ప్లస్ మాకేంటంటే ఇక్కడ యూనివర్సిటీ పీజీ కాలేజ్లో పీజీ వాళ్ళకు ఉంది హాస్టల్, యూజీ వాళ్ళకి లేదు. యూజీ వాళ్ళు బయట ప్రైవేట్ హాస్టల్స్లో వండుకుంటా హెల్త్లు ఖరాబ్ చేసుకుంటా అంత అవసరం ఏమొచ్చింది? మాకు గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ హాస్టల్ ఉంటుందనే కదా మా అమ్మ వాళ్ళు మా తల్లిదండ్రులు మాకు ఇక్కడికి పంపించింది. బయట ఉంటే సేఫ్ ఉంటామో లేదనే కదా ఈ కాలేజ్లో వచ్చిందని పంపించింది. ఇంత కూడా మీరు పట్టించుకోకపోతే ఇంకా మీరు ఈ ప్రభుత్వం ఉండి ఎందుకు? అంటే ఒక పక్క విద్యారంగం మీద నేను ప్రత్యేక శ్రద్ధ పెట్టినా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుండు కదా. ఆ
శ్రద్ధ మాకైతే ఎక్కడ కనిపించలేదు. అసలు ఆ శ్రద్ధ కనిపిస్తే మేము ధర్నాలు చేయాల్సింది ఎందుకు వస్తుందండి? అంటే కొత్తగా ఇప్పుడు ఒక జీవోని తీసుకొచ్చారు మీ వీసీ ఎవరైతే ఉన్నారో, ఆ ప్రొటెస్టులు చేయొద్దు, క్యాంపస్లో ధర్నాలు చేయొద్దు, నిరసనలు తెలిపొద్దు అని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు దీన్ని? ధర్నాలు చేయొద్దు, ప్రొటెస్ట్లు చేయొద్దు, స్లోగాన్లు చేయొద్దు అంటే మా గురించి మేము కాకుంటే ఇంకెవరు పోరాడతారు? మేము వాయిస్ రేజ్ చేయకపోతే ఇంకెవరు రేజ్ చేస్తారు? అంటే మీకు ఏ సమస్యలు లేవనుకోవచ్చా ఇప్పుడు ప్రొటెస్టులు వద్దు అనడానికి కారణం? సమస్యలు లేవని ఎందుకు చెప్తున్నారు? ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ధర్నాలు చేస్తున్నాము, ఇంతగానం చేస్తున్నాం మా కోసము. ఒక్కసారైనా మీరు రెస్పాన్స్ ఇచ్చిర్రా ఇన్ని ధర్నాలు చేసిన కాడికి? ఏం చెప్తారు ఫైనల్గా రేవంత్ రెడ్డికి? మాకు హాస్టల్స్ కావాలి, బడ్జెట్ రిలీజ్ చేయాలి. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు ఒక జీవో తీసుకురావడం జరిగింది, సర్క్యులేట్ తెచ్చారు. ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలియజేయొద్దని ఒక నియంత్రణ, ఒక సర్క్యులేట్ రిలీజ్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఉస్మానియా గడ్డ, ఉద్యమాలు పురుడు పోసుకున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఎంతోమంది మేధావులని, ఉద్యోగులని, రాజకీయవేత్తలని తయారు చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నామంటే తొలి దశలో ఈ యూనివర్సిటీ కేంద్రంగానే మనము ఈ పోరాటాలు చేసినాం. ఈ యూనివర్సిటీ కేంద్రంగానే ధర్నా, రాస్తారోకోలు, కేసీఆర్ అయినా సరే ఎవరైనా సరే వారు ఉద్యమాలు చేసి ఈరోజు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అలాంటి యూనివర్సిటీలో రాస్తారోకోలు, నిరసనలు చేయొద్దని వీసీ ఒక నియంత్రణ లేక ఒక మొద్దు నిద్రలో ఉండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందా ఎందుకు తెలియదు కానీ అలాంటి జీవోని తీసుకురావడం జరిగింది. వీసీ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఉస్మానియా యూనివర్సిటీలో మీరు తెచ్చినటువంటి సర్క్యులేట్ ఎమ్మడే వెనుకకు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే మన బతుకులు మారితే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగానికి మేము చేయూతనిస్తాం, విద్యారంగానికి ఉపాధి కల్పిస్తాం, విద్యారంగానికి మేము ఫండ్ రిలీజ్ చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి విద్యార్థులను ఓట్లను కొల్లగొట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత దాదాపుగా 17 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా 8,000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి, దాన్ని రిలీజ్ చేయలేదు. అడిగితే మాత్రం మా చేతనైతే లేదు, నిధులు లేవంటుండు. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు 30 సార్లు 40 సార్లు ఢిల్లీకి పోతున్నావు, ఢిల్లీకి పోయి వాళ్ళ కేంద్ర మంత్రులతో కలుస్తున్నావు కదా, విద్యారంగ సమస్యల గురించి ఇంతవరకు ఎవరితో చర్చించినావు? ఈ 8,000 కోట్ల స్కాలర్షిప్లు రిలీజ్ కాలేదు, ఎవరిని అడిగినావు? ఏం చేస్తున్నావు? 30 సార్లు కాదు 300 సార్లు పోతుంటున్నావు. మా విద్యార్థుల సమస్యలు పరిష్కరించవా? ఇంకా చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు దాదాపుగా 20 సంవత్సరాల సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నిధులు లేవు. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు రెగ్యులర్ చేయనగానే రెగ్యులర్ చేస్తలేరు. లాస్ట్ ఇయర్ మన బడ్జెట్లో అతి తక్కువ బడ్జెట్ 7% బడ్జెట్నే ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారైనా రేపు జరగబోయే బడ్జెట్లో దాదాపు 15% నిధులు ఈ విద్యారంగానికి ప్రవేశపెట్టాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం దగ్గర నిధులు ఏమంటారు? ఈశాన్య రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే 13 నుంచి 14% నిధులు ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు ప్రవేశపెడుతున్నాయి. మీకు ఎందుకు సిగ్గు లేదు, ఎందుకు సోయి లేదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఈ స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ రెగ్యులర్ చేయాలి. ఇట్లాంటి ఈ పీజీ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ వాళ్ళకు హాస్టల్ లేదు. ఎన్నోసార్లు విద్యార్థులు వీసీకి లెటర్ ఇచ్చినా కానీ స్పందించడం లేదు. హాస్టల్ భవనాలు నిర్మించాలని కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి దానిలో 17% విద్యారంగానికి కేటాయించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా 8,000 పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ ఉందో దాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే వీసీ అధికారపూర్వకంగా విద్యారంగ సమస్యలు ఏదైతున్నా, విద్యార్థి సమస్యలు అదే విద్యారంగ సమస్యానికి ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి నిరసన చేయొద్దు అని చెప్పి అధికారంగా కాంగ్రెస్ కొంపుగా ఇచ్చినటువంటి వీసీ దాన్ని ప్రవేశపెట్టారు. కావున అది ముమ్మాటికి తప్పు అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖండిస్తుంది. ఆనాడు తెలంగాణ సాధించడానికి 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ సాధించుకున్నట్టు ఘనత తెలంగాణ విద్యార్థులకు ఉంది. ఈరోజు
అదే విద్యార్థులు మరో తెలంగాణ సాధించడానికైనా సరే వెనకాడని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తప్పు దావోకి వెళ్తుంది, అదే తప్పు చేస్తుంది కాబట్టి మరో తెలంగాణ సాధించాలనికైనా సరే విద్యార్థులు వెనకడ వేయమని చెప్పి చెప్తున్నాం. ఇదే పీజీ కాలేజీలు అంటే ఉస్మాన్ యూనివర్సిటీ కానీ హాస్టల్ భవనాలు కానీ పక్కా సెల్ఫ్ హెల్ప్ కోర్సులు రెగ్యులర్ చేయాలని ఎన్నో యుద్ధమాలు చేసినా సరే పట్టించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఏ విధంగా నువ్వు ప్రశ్నించకుండా ఆపుతావు అని చెప్పి విద్యార్థులు గొంతు ఎట్లా వస్తావు అని చెప్పి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క మినిస్టర్ దాన్ని సపోర్ట్ చేస్తాడు. అది ముమ్మాటికి తప్పు. ఇదే విద్యార్థుల ఓటుతోటే ప్రచారిక ఓటుతోటే మీరు గెలిచి ఆ సీట్ ఎక్కిరని చెప్పి ఏబీవీపీ మరలా గుర్తు చేస్తుంది. విద్యార్థులకి ప్రభుత్వం సీటు ఎక్కించడం తెలుసు, గద్దె దించడం తెలుసు అని చెప్పి మళ్ళీ ఒకసారి అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఇవన్నీ వెంటనే విడుదల చేసి అదేవిధంగా బీసీ ఏదైతే ఇచ్చినో దాన్ని వెనక్కి తీసుకోపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇంకా పెద్ద యుద్ధమానికైనా సరే శ్రీకారం చుడుతుందని చెప్పి చెప్తున్నాను. త్వరలో ప్రవేశపెట్టబోయేటటువంటి బిల్లు ఏదైతే బడ్జెట్ బిల్లులు ఏదైతే ఉన్నాయో అందులో కంప్లీట్గా 15% విద్యారంగానికి కేటాయించాలని చెప్పి కూడా ప్రధానంగా ఈ డిమాండ్ వినిపిస్తూ ఉన్నది విద్యార్థుల తరఫు నుంచి. ఇప్పుడున్నటువంటి వీళ్ళు కొత్తగా తెచ్చినటువంటి అది ఏదైతే ఉన్నదో కొత్తగా తెచ్చినటువంటి జియో ఏదైతే ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి క్యాంపస్లో నిరసనలు రాస్తారోకోలు తెలియజేద్దని దానికి సంబంధించి కూడా వీళ్ళు వెంటనే దాన్ని ఆ జియోని రద్దు చేయాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మా విద్యారంగ సమస్యలన్నీ కూడా మేము ఎవరితో చెప్పుకోవాలి, మాకు ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేడని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిని వేరే వాళ్ళకి ఇస్తే భ్రష్టు పట్టిస్తారని చెప్పి నా దగ్గరే పెట్టుకుంటున్నా అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దానికి వ్యతిరేకంగా విద్యార్థులు అయితే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు, విద్యాశాఖ మంత్రిని ఎందుకు ఆయన దగ్గర పెట్టుకున్నాడు, ఒకవేళ తన దగ్గర పెట్టుకున్నటువంటి విద్యాశాఖ మంత్రికి నిజంగా ఆయన ఎలాంటి పనులు చేస్తూ ఉన్నాడు, విద్యారంగాల పట్ల ఎలాంటి శ్రద్ధ పెడతా ఉన్నారు అని చెప్పి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. 30-40 సార్లు కూడా ఢిల్లీకి పోవడం తప్ప ఇంతవరకు ఏ రాష్ట్రం కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఒక్కసారి కూడా విద్యార్థుల మీద కానీ విద్యార్థి సమస్యల మీద కానీ ఇంతవరకు మాట్లాడింది లేదు. ఇదే వైఖరిని కొనసాగిస్తే ఖచ్చితంగా మా విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఏబీవీపీ వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ శ్రవంత్ నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.